నిజామాబాద్ జిల్లా పరిగి కుల్కచెల్రా మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఏ విధంగా లబ్ధి పొందాలో వికసిత్ భారత్ మహోత్సవ యాత్రలో వివరించడం జరిగిందని అన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూసేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు మహిపాల్, అధికారులు, బీజేపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంటే సుమారు ఒక 18 సంవత్సరాల వయసు వాళ్ళు అనుకున్నాము. ఆయన ఏంటంటే 210 రూపాయలు మంచి వారిగా కట్ అవుతుంటారు. స్వచ్ఛంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి మంచి స్కీమ్ తీసుకుంటారు. దయచేసి బ్యాంక్ మేనేజర్ గారు కానీ, ఏపీఎం గారు కానీ, మిగతా ఎవరైనా అంజనేయులు గారు కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుని 14 ఇయర్స్ కట్ అవుతాయి అనుకోండి. మనకు రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుందంటే 5,32,000, అంటే ఎగ్జాక్ట్లీ 5,32,000. అంటే ఇక్కడ 3,50,000 మనకు ఖర్చు వస్తుందా లేదా? అప్పటి వరకు అమ్మాయి పెళ్లి వస్తుంది, లేదా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాం. మామూలుగా బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరితో మన్ కీ బాత్ అనే కార్యక్రమం చేస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది, ఎవరైతే మేధావులు ఉన్నారో కొన్ని విషయాల్లో వాళ్ళ శక్తిని ప్రదర్శించడం, అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా భాగస్వాములు కావాలి. మీకు ఇంకా ఉదాహరణ చెప్పి ఆసరా బాబా అని శంషాబాద్ ఆశ్రమం, పెద్ద ఆశ్రమం, వాళ్ళు గత 4 సంవత్సరాల కింద మన కళాశాలలో వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తారు. అయ్యా తప్పకుండా చేసుకున్నారు. వాళ్ళు ఊహించలే, అసలు నిజంగా చెప్తున్నా, ఒక 18-20 గ్రామాల నుంచి పూర్తిగా బీదవాళ్ళు, వాళ్ళు చలికాలంలో వచ్చిన తర్వాత వాళ్ళకి కప్పుకోవడానికి లేని వాళ్ళకందరికీ కూడా నోట్స్ ఇచ్చి వాళ్ళకి అంటే ఇచ్చిందేమో వాళ్ళు ఎవరు ఆసరా బాబా ఆశ్రమం వాళ్ళు, కానీ పేరు వచ్చింది ప్రాధాన్యం. కాబట్టి దయచేసి మోడీ గారు ఏమి చేసినా బ్యాంక్ మేనేజర్ గారు కానీ, ఏపీఎం గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు చేస్తే పేరు వాళ్ళకే వస్తుంది. తప్పకుండా రావాలి, మీకు పేరు రావాలి, జనాలకు లాభం జరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం.